మలి ముఖ్యమంత్రి యనుమల రేవంత్ సారు మల్లోపారి కేబినెట్ మీటింగ్ పెట్టబోతున్నాడట. షెయి పార్టీ మాటిచ్చింది కాబట్టి బీసీలకు 42% రిజర్వేషన్లు ఇస్తాము, పంచాయతీ ఎన్నికల పోరుకు పోతామని మొన్ననే అన్నాడు. కాబట్టి మరి నోటిఫికేషన్ ఎప్పుడు చేద్దామని ఇట్లా మాట్లాడేందుకు సమావేశం అంటే మీరే చూడుర్రి. సర్పంచ్ ఎన్నికల పోరుకు షెయి సర్కారు సర్వం సిద్ధమైనట్టే ఉన్నది కదా. ఈ నెల 25 తారీఖు నాడు సచివాలయంలో కేబినెట్ మీటింగ్ పెట్టి మంత్రులతోని ముఖ్యమంత్రి యనుమల రేవంత్ సారు పంచాయతీ ఎన్నికల్లో ఎట్లా ముంగడికి పోతే మంచిగుంటది, ఓదికు బీసీ సంఘాలు బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు అయినాకనే ఎన్నికలకు పోవాలని కాలడ్డం పెట్టే పని పెట్టుకుంటున్నాయి. కాబట్టి వాళ్ళని ఎట్లా బుద్గరియాలి, పార్టీ నుంచి 42% రిజర్వేషన్లు కూడా పనిచేస్తాయని పబ్లిక్ ను ఎట్లా నమ్మియాలి అనే ముచ్చట్ల మీద చర్చ పెట్టేటట్టే ఉన్నారట. మరి మొన్ననే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కూడా మన షెయి పార్టీనే ప్రజలు చేరదీసిండ్రు. కాబట్టి ఇదే మోకల సర్పంచ్ ఎన్నికలకు పోతే మంచిగా ఉంటది. కాబట్టి ఇప్పుడు ఏమైనా పెండింగ్ ఉన్న పథకాలు కొలాయించినట్టు కొలాయించిన ఎన్నికల నోటిఫికేషన్ పడ్డదని ఆపి గెలిచినాక ఇస్తామని ఆశలు పెట్టాలి సారు అని గిట్లా మంత్రులు ముఖ్యమంత్రి సారు చెవుల గిట్లా వేస్తారు. అంటే ఎందుకేరు, ఓడెక్కేదాకా ఓడ మల్లన్న, ఓడ దిగినాక తీన్మారు మల్లన్న అన్నట్టు ఏలువడిలకు రాకముందు ఇవ్యామలు చేస్తాము, గెలిచినాక అవ్యామలు చేస్తామని కాకి కథలు పిట్ట కథలు చెప్పి ఇప్పుడు కామన్ పబ్లిక్ ను గాంతలేంది చూడరే పడితిమి. ఇప్పుడు కూడా ఒడ్డు చేరుకున్నాక తెప్పదాలుగా పెట్టినట్టు చెయ్యరు అని గ్యారెంటీ ఏమున్నదంటారు. ఏముచ్చటిన్నోళ్ళు.